కృపా సత్యం అనే కార్యక్రమం ద్వారా మరొకసారి దేవుని యొక్క సందేశమును వినే భాగ్యము మనకు లభించినందులకై త్రియేక దేవునికి వందనాలు అర్పిస్తూ ఉన్నాను. ఈ దినము క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభు మన కోసం తెచ్చినటువంటి గొప్ప గొప్ప కృపా వరప్రసాదములను గురించి మనం ధ్యానిస్తబోతున్నాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం నుండి చదివితే 4 విషయములను ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రభు పూర్వము సెబులూను నప్తాలి పట్టణములను అవమానమున ముంచెను, కానీ భవిష్యత్తులో అతడు ఈ ప్రాంతములను కీర్తి తెచ్చును. మొదటి విషయం ఏమిటంటే అవమానము నుండి కీర్తి. యేసు ప్రభు రాకడ ద్వారా క్రిస్మస్ పండుగ ద్వారా ఈ పట్టణమునే క్రిస్మస్ రోజు చదువుతుంటారు. అవమానములో ఉన్నవారికి కీర్తిని తీసుకొచ్చే గొప్ప వరప్రసాదమే క్రిస్మస్ పండుగ. జెబులూన్ నప్తాలి పట్టణంలో యేసు ప్రభు నడవబోతున్నాడు. ఆయన ఎక్కడెక్కడ నడుచుకుంటూ వెళుతాడో ఆ స్థలంలో ఉన్న అవమానములన్నీ తొలగిపోయి కీర్తిని ప్రభు ఆ స్థలమునకు తీసుకొని రాబోతున్నారని ప్రభు వాక్యం సెలవిస్తున్నది. ఈ వాక్య ద్వారా వింటున్న మనమందరము ఈరోజు దీనిని మన కోసం మనం స్వీకరించుకోవాలి. ఇది నా కోసమే, ఇప్పుడు దాకా నా కుటుంబంలో అవమానం, నా వ్యక్తిగత జీవితంలో అవమానం, సంతాన వరం లేకుండా నా జీవితంలో అవమానం, అప్పు తీసుకున్నాను కావున అప్పు తీర్చలేక నా జీవితంలో అవమానం. ప్రభు చెబుతున్నాడు, ఇది దేవుని యొక్క ప్రవచనములన్నీ జరిగి తీరుతాయి. ఆకాశం భూలోకము అన్నీ గతించిపోయినా దేవుని మాట మాత్రం గతించిపోదని ప్రభు వాక్య సెలవిస్తుంది. ఈరోజు మనం చెప్తాం, దేవా నేను అవమానంలో ఉన్నాను, నాకు కీర్తిని తప్పక ఈ క్రిస్మస్ పండుగ ద్వారా నీవు తీసుకొని రాబోతున్నావని ప్రభుతో సంతోషంగా మనం చెప్పాలి. ఆది కాండము నుండి మనం దర్శన గ్రంథం వరకు చూస్తే దేవుడు అవమానంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వారికి కీర్తిని దయచేసే దేవుడుగానే మనకు కనిపిస్తున్నాడు. ఆది కాండంలో చూడండి, హన్నా అనే స్త్రీ అవమాన మధ్యలో పోరాడుతుంది. మొదటి సామువేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఆ అవమానమును తట్టుకోలేక భర్త చెప్తున్నాడు, ఇదిగో చూడు నేను ఉన్నాను కదా, నీకు సంతానవరం లేకుండా ఉంటే నేను ఉన్నాను కదా అని చెప్పి ఎంత ఓదార్చినా తన జీవితంలో అవమానం తొలగిపోవాలని ఎక్కడికి వెళ్ళింది తెలుసా? దేవుని మందిరం దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఏడ్చింది, వెక్కి వెక్కి ఏడ్చింది. అక్కడ ఒక గురువు ఉన్నాడు, ఏలి అనే గురువు. ఆమెను చూసి మత్తు తాగావా అని రకరకాలుగా మాట్లాడుకునే అవమానం. గురువు చేతిలో కూడా గుడికి వచ్చాను, గుడిలో అవమానం, ఇంటికి వెళితే ఇంటిలో అవమానం. ఆ పరిస్థితిని తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడ్చినటువంటి స్త్రీని ప్రభు ఏం చేశాడు? ఆమె జీవితంలో మామూలు కుమారుడు కాదు, ఒక ప్రవక్తను పంపించాడు. ఆయనను సామువేలు అనే ప్రవక్తను ఆమెకి ఒక వరప్రసాదముగా ఇచ్చాడు. ఆ సామువేలు ప్రవక్త ద్వారా ప్రభు చేసిన కార్యమేమిటి? ఆ సామువేలును దేవుడు ప్రవక్తగా వాడుకొని దావీదును అభిషేకం చేస్తున్నాడు. దావీదు అభిషేకం చేయబడినప్పుడు దావీదు కుమారుడుగా లోకమునకు యేసు ప్రభు వస్తున్నాడు. చూడండి, ఒక్క వ్యక్తి అనుభవించిన అవమానం కీర్తిగా లోకమునకు వచ్చింది. సామువేలును చూడటానికి అవమానం మధ్యలో పోరాడినటువంటి అన్నాలాగా మీ జీవితంలో కూడా మీ పిల్లల విషయమే ఒకవేళ మీరు ఏడుస్తున్నారేమో, మీ కుటుంబ విషయంలో మీరు అవమానం మధ్యలో నలిగిపోతున్నారేమో, అందరూ మిమ్మల్ని చూసి అనరాని మాటలు చెప్తున్నారేమో, దేవుని నమ్ముకున్నదంట, దేవునికి నమ్ముకున్న కుటుంబం అంట, రకరకాలుగా మాట్లాడుకుంటున్నారేమో. ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఎక్కడ నీ అవమానముతో ఉన్నావో అదే స్థలంలో దేవుడు నిన్ను కీర్తితో లేపబోతున్నాడు. నేను ఎప్పుడూ సాక్ష్యం చెప్తూ ఉంటాను. ముత్తగికి వచ్చినప్పుడు ఒక ప్రసంగం చెప్పడానికి ఒక ఊరికి వెళ్ళాను. ఆ ఊరిలో వాక్యం చెప్పలేకపోయాను. 3 రోజులు వాక్యం చెప్పాలి. ఇంకొక ఫాదర్ గారు ఎంత అభిషేకంతో వాక్యం చెప్పాడంటే నేను ఆయన ముందు వాక్యం చెప్పలేక పిరికివాడుగా భయపడి వణుకుతూ ఒకే ఒక్క ప్రసంగం చెప్పడానికి ప్రయత్నం చేశాను.
చాలాసార్లు చెప్తుండాను. ఆ ప్రసంగంలో చాలామంది నిద్రపోయారు. కానీ ప్రభువా, ఈ అవమానం నాకు వద్దు, ఈ వేదన నాకు వద్దని జీప్ ఎక్కి కూర్చొని తిరిగి ఎప్పుడు ముత్తంగికి వస్తామని ఎదురు చూస్తున్న వేళలో దారిలో పెళ్లి చేసుకున్న వ్యక్తి, నా బృందంలో ఉన్న ఒక వ్యక్తి నన్ను చూసి ఎలాంటి అవమానపు మాటలు చెప్పాడంటే, ఇలాంటి వ్యక్తులు ఎందుకు గురువయ్యారో ఒక్క ప్రసంగం కూడా చెప్పటానికి రాదు. చిన్నవాడు చోక్రాఫర్లో నేర్చుకుంటాడని రకరకాలుగా అన్ని భాషలో నన్ను నిందించినటువంటి మాటలు చెప్పాడు. ఆ బాధను తట్టుకోలేక ఈరోజు మీ ముందు చెప్తున్నాను, ఈ తెలుగు భాష నాకు వద్దు, ఈ రాష్ట్రం నాకు వద్దు, నేను వెళ్ళిపోతానని నిర్ణయం చేసుకొని రూముకి వెళ్ళి ఏడ్చి బట్టలు సదురుకొని నేను పుట్టి పెరిగినటువంటి తమిళనాడు రాష్ట్రంలో సేవ చేస్తామని తలంచాను. ప్రియమైన సహోదరి సహోదర, ఆ సమయంలో దేవుడు నాకే తెలియకుండా, ఆ వాక్యం ఎక్కడ ఉన్నదని కూడా నాకు తెలియదు. అప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు. ఇల్లు కట్టువారు త్రోసి వేసిన రాయే ఇంటికి మూలరాయిగా మారును. ఈరోజు మీ ముందు సాక్ష్యం చెప్తున్నాను. ఏ స్థలంలో 40 రోజులు ఏడ్చి కన్నీళ్లు కార్చి ప్రభు నాతో మాట్లాడలేదని ఏడ్చి ఆసుపత్రికి ఇంకా 40 రోజులు వెళ్ళి ఇంకా 10 రోజులు 15 రోజులు ఒక వడకానికి వెళ్ళానో, 3వ రోజు దేవుడు ఆ గొప్ప వ్యక్తి ద్వారా, సువార్త బోధకుని ద్వారా తమిళనాడులో మాట్లాడిన మాట, 500 మంది సేవకులను వదిలిపెట్టి, గొప్ప గొప్ప ప్రసంగికులను వదిలిపెట్టి ఈ కన్నీళ్లు కార్చిన వ్యక్తితో ప్రభు పలికిన మాట, ఇప్పుడు ఇక్కడ ఒక కాథలిక్ ప్రిస్ట్ ఉన్నాడు, గురువు ఉన్నాడు, నీ పక్కన యేసు ప్రభు నిలబడుతున్నాడు, నీ మీద జీవ కిరీటమును వేస్తున్నాడు. ఈ కిరీటమును ఎవరు తొలగించలేరు. నీవు దేశములకు ప్రవక్తగా వెళుతావు, వాక్యం చెప్తావు, నీ ద్వారా 5 దేవాలయములు నిర్మిస్తావు అని చెప్పాడు. అప్పుడు నేను నమ్మలేకపోయాను. కానీ ఈరోజు మీ ముందు సాక్ష్యం చెప్తున్నాను. ఏ సెంటర్లో ముత్తంగిలో నాకు ఒక్కప్పుడు అవమానం కలిగే పరిస్థితి వచ్చిందో, ఎక్కడైతే నేను ఏడ్చానో అదే స్థలంలో ఇప్పుడు ముత్తంగి డైరెక్టర్గా దేవుడు నియమించాడు. అవమానములో ఉన్న వారికి కీర్తిని ఇవ్వటానికే లోకములో యేసుప్రభు అవతరించాడు. నా సాక్ష్యాన్ని విన్న బిడ్డ, ఈరోజు నీవు కూడా సాక్ష్యం చెప్పబోతున్నావని ధైర్యం తెచ్చుకో. ప్రభు చెప్తున్నాడు, ఎవరు నిన్ను అవమానించారు, ఎవరు నిన్ను దుఃఖపెట్టారు, ఎవరు నిన్ను ఏడ్పించే వ్యక్తులు, వాళ్ళ ఎదుట నిన్ను లేవనెత్తి నిన్ను గొప్ప వ్యక్తిగా కీర్తిని తెచ్చి నీకు నీ చేతులు పెట్టి నీవు అందరి ముందు కొన్ని వేల మంది సంఖ్యలో సాక్ష్యం చెప్పే విధంగా మార్చే దేవుడే మన దేవుడు. ప్రభు చెప్తున్నాడు, ఎక్కడైతే జెబులూన్ నప్తాలి పట్టణమా, నీవింకా బాధపడనక్కరలేదు, నీకు అవమానం నుండి కీర్తి రాబోతుందని ప్రభు నేర్పించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ ప్రాంతంలో నడిచిన దేవుడు మీ ఇంటికి రాబోతున్నాడు. ప్రభుతో చెప్పండి, రండి ప్రభా, మా ఇంటికి రండి. మా ఇల్లు వేదనతో ఉన్నాం, దుఃఖముతో ఉన్నాం, అవమానముతో ఉన్నాం. వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు, హృదయమా సంతసించుమా, హృదయమా ఆనందించుమా, వచ్చుచున్నాడు నీ యేసయ్య, నీ దగ్గరే వచ్చుచున్నాడు, తట్టుచున్నాడు నీ హృదయని తట్టుచున్నాడు, హృదయమా ఆనందించుమా. హల్లెలూయా. ఈ పాట మీ చెవులలో వినబడాలి. ప్రతిరోజు ప్రభు నీ దగ్గరికి వస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? అవమానముతో ఎక్కడైతే కృంగిపోయి తల ఎత్తలేకపోతున్నావో, తల దించుకునే స్థితిలో ఉన్నావో, అదే స్థలంలో తల ఎత్తుకొని సాక్ష్యం చెప్పే విధంగా నీ శత్రువుల ఎదుట విందు తయారు చేసి నీకు గొప్ప భోజనం పెట్టే దేవుడే నీ దేవుడిని 23వ కీర్తనలో సెలవిచ్చిన దేవుడు నీతో పలుకుతున్నాడు. ఈ క్రిస్మస్ మీ జీవితంలో అవమానములను తొలగించి కీర్తిని తెచ్చే గొప్ప క్రిస్మస్ పండుగగా మారాలని ఆశతో ప్రార్థించండి. ప్రభువా, అవమానంలో ఉన్నామయ్యా, దుఃఖములో ఉన్నామయ్యా, బాధలలో ఉన్నామయ్యా, మా అవమానములను కీర్తిగా మార్చమని ఒక నిమిషం ప్రార్థన చేద్దామా? దయగల తండ్రి, ఇదిగో నాయనా, ఈ సమయంలో ఈ వాక్కును వింటున్న ప్రతి బిడ్డ, ప్రభువా, మా ఇంటిలోనే అవమానం, పనిచేస్తున్న స్థలంలో అవమానం, అప్పు సమస్యల వలన అవమానం, నా జీవితంలో సంతాన వరం లేదు కావునే అవమానం, ప్రభువా, ఎన్నాళ్ళు కన్నీళ్ళు అవమానమని ఏడుస్తున్న ప్రజలకు
ఇప్పుడే ఈ వాక్ ద్వారా, నీ వాక్ చైతన్యవంతమైన వాక్, కత్తె కంటే పదనమైన వాక్, ఎక్కడ వీరు అవమానంలో ఉన్నారో అదే స్థలంలో కీర్తి మహిమ వీరి ఇంటికి చేరునుగాక. ఎక్కడ వీరిని అవమానపరిచే ప్రజలు ఉన్నారో వారి ఎదుట వీరికి విందు తయారు చేసి వీరిని గొప్ప సాక్షులుగా మార్చుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు మనం ధ్యానించిన విషయం యెషయా 9:1. అవమానములో ఉన్న జెబులూను నప్తాలి పట్టణమునకు కీర్తి వచ్చునని ప్రభు పలుకుతున్నాడు. ఇక యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం, ప్రభు రాకడ ద్వారా, క్రిస్మస్ పండుగ ద్వారా మొదటి పట్టణముగా మనకివ్వబడిన పట్టణం ఇది. చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచిరి, దట్టమైన నీడలు క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించును. ఎక్కడైతే చీకటిలో ప్రజలు నడుస్తున్నారో వారి మీద మామూలు వెలుగు కాదు, పెద్ద వెలుగు వాళ్ళు చూడబోతున్నారంట. దట్టమైన నీడలు క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించును. ప్రియమైన సహోదరి సహోదరులారా, నాకు తెలిసిన ఊరు కేరళ రాష్ట్రం బార్డర్లో, తమిళనాడు కేరళ బార్డర్లో ఒక ఊరుండేది. ఆ ఊరిలో మరి ఆ ఊరు చూస్తే మొత్తం చీకటిమయంగా మారిపోయేది. ఎప్పుడు ఊర్లలో కేరళలో ఉన్న కాకులన్నీ ఆ ఊరికి వచ్చి కా కా అని ఎప్పుడు అరుస్తూ ఉండేది. రాత్రిపూట ప్రజలు నిద్రపోలేరు. ఆ స్థలమునకు నా ఫ్రెండ్ ఫాదర్ సుధాకర్ అని ఒక కోయంబత్తూర్ మైత్రాశ్రమం చెందిన గురువును దేవుడు పంపించాడు. ఆ స్థలమునకు వెళ్ళిన తర్వాత ఆయన చేసిన మొదటి పని ఏంటి తెలుసా? ఆ గుడి పైన ఉన్నటువంటి ఆస్బెస్టాస్ మొత్తం నల్లగా మారిపోయింది. మొత్తం కంప్లీట్గా దానిని వైట్ వాష్ చేయించాడు. గుడి మొత్తం నల్లగా ఉన్న స్థితిని మార్చి లైట్ వేసి గుడిలో ప్రజలు ప్రవేశించి వెలుగును పొందే విధంగా చేశాడు. కాకులు మాయమైపోయాయి. ఆ స్థలమంతా వెలుగుతో నింపబడింది. మీకు తెలిసిన మన రాష్ట్రంలో ఒక చోటు ఉన్నది, ఊరు పేరు చెప్పండి. నేను ఆ ఊరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఊరిలో ఉన్న యవనస్తులు వచ్చి నాతో చెప్తున్నారు, స్వామి మా ఊరికి వచ్చే దారిలో నిమ్మకాయలు, తర్వాత మా ఊరిలో లోపలికి అడుగు పెడితే మొత్తం చీకటిమయం. స్వామి మేము గంట కొడితే చాలు, గుడి గంట కొట్టిన వెంటనే ఉన్న కుక్కలన్నీ అరుస్తుంటాయి, అసలు ప్రార్థన చేయనీయదు, చీకటిమయం. ఆ ఊరిలో ఎప్పుడైతే వాక్యం బోధించడానికి నేను నా బృందంతో కలిసి వెళ్ళానో అప్పుడు జరిగినటువంటి విషయం ఏమిటంటే, ఆ స్థలంలో మొదటి రోజు వాక్యం బోధించడానికి గంట కొట్టారు. ఆ సమయంలో కుక్కలు ఏమి సౌండ్ లేకుండా మారిపోయాయి. ఆ స్థలంలో అడుగుపెట్టిన వెంటనే వాళ్ళు చెప్తున్నారు, స్వామి ప్రతిరోజు గుడి గంట కడితే ఉన్న కుక్కలన్నీ అరుస్తూ మమ్మల్ని ప్రార్థన చేయనీయదు, ఈరోజు ఏం జరిగిందన్నారు. చెప్పాడు, నాకు తెలియదన్నాను. నీ పాదములు సుందరమైనవి, నీవెక్కడ అడుగు పెడతావో అక్కడ వెలుగు వచ్చును. ఇది జరిగిన సంఘటన. ఆ ఊర్లో మరి సగం గుడి కూడా నిండదు. తర్వాత ప్రార్థన అయిన తర్వాత గుడి సరిపోక పోర్టికోను జరిపి వాళ్ళందరూ కూడా గుడిని ఇంకా పెద్దగా చేశారని సువార్తను నేను విన్నాను. ఇంకొక ఊరికి వెళ్ళాను. ఆ ఊరిలో మొత్తం అందరూ సారాయం పెట్టి దానిని ఊరిలో అమ్మేవాళ్ళు. సర్పంచ్, పోలీసు వాళ్ళందరూ కూడా ట్రై చేశారు, ఆ ఊరిని మార్చలేకపోయారు. ఆ ఊరిలో అడుగుపెట్టాము. రెండవ రోజు ఒక్క విచారణ 2-3 ఊర్లు ఆ ఊర్లో అడుగుపెట్టాం. అడుగుపెట్టిన వెంటనే మరునాడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సారాయం తయారు చేస్తారో వాళ్ళందరూ మనసు మార్చుకున్నారు. సర్పంచ్, పోలీసు వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోయి ఒక్క రాత్రిలో ఏం జరిగింది అని అడిగారు. అప్పుడు వాళ్ళు చెప్పారు, దేవుని వాక్కు మా ఊరికి వచ్చింది, వాక్కు దేవుని వెలుగుగా మారి ఊరంతటిని వెలిగించింది. ప్రభు చెప్తున్నాడు, చీకటిలో నడిచి ప్రజల మీద పెద్ద వెలుగు రాబోతుంది. ఈరోజు ఏ చీకటిలో మీరు ఉన్నారో ఆ పరిస్థితిలో వెలుగు వచ్చునుగా కానీ ప్రార్థించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక చిన్న బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ శుభ సందేశమును మనం విందాం.
మరొకసారి కృపా సత్యం అనే కార్యక్రమంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభు అందించే సందేశం వినటానికి మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనంలో 2 సత్యములను ఇప్పటిదాకా మనం ధ్యానించాం. 3వ విషయం యెషయా 9:3 వచనం, ప్రభు నీ జనులకు మహానందమును ఒసగితివి, వారిని సంతోష చిత్తులను గావించితివి. కోతకాలమున ప్రజలు సందర్శించినట్లుగా, కొళ్ళ సొమ్ము పంచుకొని వారు ప్రమోదము చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. సంతోషం, ఆనందం, మహానందం, ఇది ఈ 3వ వరప్రసాదం క్రిస్మస్ పండుగ ద్వారా మొదటి పట్టణంలో క్రిస్మస్ రోజు చదివే పట్టణమును ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం. మహానందం, ఆనందం కలిగించే పండుగ ఈ పండుగ. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుప్రభు రాకడ ద్వారా నేను మీకు చెప్పాలని అక్కరలేదు, నూతన నిబంధనలో యేసుప్రభు రాకడ ద్వారా ఎంతోమంది కన్నీటిని దేవుడు తుడిచాడు. ఆయనే పలికాడు. యోహాను సువార్త 16:19-20 వచనంలో దానికి ముందు ఉన్నటువంటి ఒక ఉపమానం. ప్రసవ వేదనతో ఒక్క స్త్రీ వేదనను అనుభవిస్తుంది, కానీ ఆ బిడ్డను కన్న తర్వాత ఆమె దుఃఖం సంతోషంగా మారుతుంది. ప్రభు చెప్తున్నాడు, మీరు కొంతకాలము వేదనను అనుభవిస్తారు, కానీ మీ దుఃఖం సంతోషంగా మారును. నీదు దుఃఖం సంతోషంగా మారును, నీ కలతలు చింతలు అంతా మాయమగున్. జడియక్కు నా పుత్రుడా, నీవు జడియక్కు నా పుత్రికా, నీదు దుఃఖం సంతోషంగా మారును, నీ కలతలు చింతలు అంతా మాయమగున్. లూకా సువార్త 7వ అధ్యాయంలో పాపం ఒక స్త్రీ తన భర్తను కోల్పోయింది, విధవరాలు. ఉన్నది ఏకైక కొడుకు, కుమారుడు. ఆ కుమారుడు కూడా చనిపోయాడు. ఒక్కసారి ఆ పరిస్థితిని మీరు ఊహించుకోండి. మీ ఇంటిలో జరిగితే ఎట్లా ఉంటుంది వేదన? భర్తను తీసుకున్నాడు దేవుడు. నా కొడుకు కోసం బ్రతికాను, ఇప్పుడు నేను ఎవరిని కోసం జీవించాలి? ఇంకా ఆ శవాన్ని మోసుకొని ఊరంతా ఏడ్చుకుంటూ ఆ శవాన్ని మరి అంతిమ యాత్రలో మోసుకొని వెళుతున్నారు. కొంతసేపట్లో మట్టిలో వెళ్ళబోతుంది ఆ శరీరం, ఏడ్చుకుంటూ వెళుతుంది. ఆ స్త్రీ వేదన తట్టుకొనిది. వేదనలే ఆహారముగా మారిపోయిందని కీర్తనగారుడు 42:3లో వేదనలే నాకు ఆహారం, కన్నీలే నా దప్పిక తీర్చే జీవజలం అంటున్నాడే భక్తుడు. అలా మారిపోయిన పరిస్థితి. ఆ దారిలో కరుణామయుడు యేసుప్రభు మన కోసం జన్మించి కన్నీళ్లు తుడిచి మీకు మహానందమును దయచేస్తానని పలికిన ఆ వాగ్దానం నెరవేర్చే దేవుడు ఆ దారిలో వచ్చాడు. అందరూ ఏడుస్తున్నారు. లోకం మనతో కలిసి ఏడవగలుగుతుంది, కానీ ఏమీ చేయలేరు. వాళ్ళందరూ చెప్తున్నారు, ఏంటిదో కర్మ పాపం. పోయిన సంవత్సరం భర్త చనిపోయాడు, ఈ సంవత్సరం కొడుకు చనిపోయాడు. రకరకాలుగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు, ఇంకా కొంతమంది ఏడుస్తున్నారు. వాళ్ళందరితో పాటు ఆమె తన జీవితంలో శూన్యముగా మారిపోయిన జీవితం, చీకటిగా మారిపోయిన జీవితం, జీవితమే దుఃఖముగా మారిపోయిన జీవితం, ఆ బాధను తట్టుకోలేక ఏడుస్తూ వెళుతుంది. ఆ దారిలో వచ్చిన యేసుప్రభు లూకా 7:13 అంటున్నాడు, ఏడవవద్దమ్మా అని చెప్తున్నాడు. చెప్పి ఆ కన్నీటిని చూచిన దేవుడు, నాకు ఒక్క విషయం తెలుసు, మీరు నేర్చుకోవాలి ఈరోజు. ఏ ప్రార్థనైనా దేవుడు ఆలస్యం చేయగలుగుతాడు, కానీ మనం కన్నీళ్లు కారిస్తే తట్టుకోలేడు, కిందకి దిగి వస్తాడు. ఆ దేవుడే మన ప్రభు. ఫాదర్ నిజమా అంటున్నారా? నూతన నిబంధనలు మాత్రమే కాదు, పాత నిబంధనలో నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో ఎగిప్తు ప్రజల మధ్యలో బానిసత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఏడ్చినప్పుడు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? నా ప్రజల బాధలను నేను చూచి తిని, వారు మొరను నేను వింటిని, ఇంకా నేను కిందికి దిగి రాబోతున్నానని ప్రభు చెప్పాడు. ఆ కిందికి దిగి వచ్చిన యావే ప్రభు ఇప్పుడు యేసు రూపంలో కిందికి దిగి వచ్చి ఏడవవద్దమ్మా అని పలికి, ఏడవద్దమ్మా అని చెప్పి ఉన్నది ఉన్నట్లుగా వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? ఈ లోకం చూసి చూడక వెళ్ళిపోతున్న లోకం, కానీ దేవుడు ఆ పరిస్థితిని తాకబోతున్నాడు. వెళ్ళి ఆ పాడను తాకిన వెంటనే చనిపోయినవాడు సజీవంగా లేపబడుతున్నాడు. దేవునికి ప్రియమైన బిడ్డ,
నీవు దుఃఖంలో సాగరంలో మునిగిట్టు పరిస్థితి నీ జీవితంలో ఉన్నదా? ఇల్లంతా సమాధిలాగా మారిపోయిందా? ఆనాడు మాత్తమ్మ మరియమ్మ ఏడుస్తున్నప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళి ఆ ఏడ్పుడును ఆపటానికి లాజరు బయటకు రమ్మని పలికిన ప్రభు ఈరోజు నీతో అంటున్నాడు, నీ దుఃఖం సంతోషంగా మారును. నా రాకడ దానికోసమే. ఆనందం కాదు, మహానందం కలిగించే పండుగ. అందుకే సువార్తను ఆనాడు దేవుని దూతలు తీసుకువచ్చి ఏమన్నారు? మీకు మహానందం కలిగించే శుభవార్తను మీకు వినిపిస్తున్నాను. నేడు మీకోసమే లోకములో రక్షకుడు జన్మించాను. మహానందం కలిగించే శుభవార్త. ఆనందం, శుభవార్త. ఇదే మొట్టమొదటి శుభవార్త యేసుప్రభు జన్మించినప్పుడు. ఆ వార్త ఇప్పుడు కూడా ఈ ధ్వనిలు, ఆ స్వరము, ఆ దివ్యవాణి మీకు వినిపించాలని ఈ స్వరము ద్వారా, దివ్యవాణి టీవీ ద్వారా ఇప్పుడు కూడా ఆ స్వరము మీకు వినిపిస్తున్నాడు. శుభవార్త, మహానందం మీకు కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ఎంతోమంది దుఃఖముతో బాధలతో ఇక్కడ ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు ఆ వాణిని నేను వినిపించబోతున్నాను. అందుకే దివ్యవాణి టీవీ కార్యక్రమమును నీవు ఏర్పాటు చేసుకున్నావు. ఇప్పుడే వీరి దుఃఖం సంతోషంగా మారునుగాక. వీరిని దుఃఖపెట్టే సైతాను బంధింపబడునుగాక. వీరు ఏ ఉద్దేశం కోసం ఆ ఆనందం ఎప్పుడు చూస్తాం, ఆ మహానందం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారో ఈ క్రిస్మస్ పండుగ ఆ శుభవార్తను, మహానందమును వీరికి ప్రసారించునుగాక. మీ దుఃఖం సంతోషంగా మారునుగాక అని ప్రభు వాక్కు మీలో నెరవేరునుగాక. దేవుని వాక్కాన్ని వింటున్న బిడ్డలారా, ఈ కృపా సత్యం కార్యక్రమం ద్వారా మీ దుఃఖమంతా సంతోషంగా మార్చడానికే యేసు ప్రభు జన్మించాడు. దుఃఖములన్నీ ఆయన తీసుకుంటాడు, ఆనందమును మనకు కలుగ చేస్తాడు. దుఃఖపరితుడైన యేసు ప్రభు మన కోసం భరించిన వేదన మన బాధలను తొలగించడానికే. మన బాధలన్నీ ఆయనపై మోపుదాం, విశ్రాంతిని పొందుకుందాం. ఇక 4వ విషయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనంలో, నీవు వారి మెడ మీద కాడిని విరుగగొట్టితివి. నీవు వారి మెడ మీద ఉన్న కాడిని విరుగగొట్టితివి. చాలామంది కాడిని మోస్తున్నారు, బరువును మోస్తున్నారు, బాధలను మోస్తున్నారు, బంధింపబడి ఉన్నారు, కట్టబడి ఉన్నారు. సాతానుడు కొన్ని కుటుంబాలను అసలు వర్ధిల్లలేక, వారి జీవితంలో ఏమీ కలిసి రాక కొన్ని శక్తులు పోరాడుతున్నటువంటి కుటుంబాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రభుని చెప్తున్నాడు, వారి మీద మెడ మీద కాడిని విరుగగొట్టుతానని పలికే పండుగను మనం కొనియాడుతున్నాం. మీ ఇంటిని ఏ సాతానుడు కట్టివేసి ఉన్నాడో, సువార్తను బోధిస్తున్న కథోలిక సంఘమునకు చెందిన అభిషేకం పొందిన గురువుగా ఇప్పుడు మీ మీద నేను విడుదలను పంపబోతున్నాను యేసునామంలో. మిమ్మల్ని కాడిలాగా, మిమ్మల్ని ఇన్ని రోజులు బరువులాగా బాధపెట్టిన దుష్ట శక్తులు యేసు నామములో బంధింపబడును కాక. యేసు ప్రభు మీకు వినిపించే సందేశం ఇది. ఓ సాతానుడా, నా పిల్లని వదిలిపెట్టి వెళ్ళిపో. నేను ఎందుకు వచ్చానో తెలుసా? 1 యోహాను 1:3-8 ప్రభు ఆ సాతానుతో పోరాడి గెలిపించే పండుగను కొనియాడుతున్న వేళలో యేసు ప్రభు మీతో అంటున్నాడు, మనుష్య కుమారుడు సాతాను కృత్యములను నశింపచేయుటకే మనుష్య కుమారుడు అవతరించాడు. ఏ కుటుంబంలో మాంత్రిక శక్తులు పనిచేస్తున్నాయో, చేతబడి శక్తులు పనిచేస్తున్నాయో, ఏమి కలిసి రాకుండా అంధకార శక్తులు పనిచేస్తున్నాయో, అది ఆకాశములు తిరగాడచ్చు పనిచేస్తున్న దుష్ట శక్తులు కావచ్చు, ఏదైనా సరే ఇప్పుడే యేసు నామములో, యేసు రక్తములో మీకు విడుదల కలుగునుగాక. ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, విడుదల మాకు కావాలి, లోకరక్షక యేసయ్యా. పాపశాప వ్యాధులతో చిక్కి నశించిపోతుండగా విడుదల మాకు కావాలి, విడుదల మాకు కావాలి. ఆటంకాలను తొలగించు మనుష్య కుమార యేసయ్యా. నిరాశ ఆత్మను పారద్రోలి ఉత్సాహ ఆత్మతో నింపుమయ్యా. పాప విమోచకరావా, పరమ వైద్యుడారావా. నీదు దివ్య రక్తముతో సాతానును బంధించు. ప్రార్థన చేయండి. మీ కుటుంబాన్ని
ఇన్ని రోజులు బంధించిన దుష్ట శక్తులు ఈ కృపా సత్యం కార్యక్రమంలో వాక్కును వింటుండగా దేవుని వాక్కు చైతన్యమైన కత్తె కంటే పదనమైన వాక్కు, అది రోగమైనా సరే ఇప్పుడే మీ శరీరంలో చీల్చుకొని పోవును కాక, ఆ రోగములు యేసు నామములో బంధింపబడును కాక. మీ కుటుంబంలో ఇన్ని రోజులు మిమ్మల్ని బంధించి ఆడుకొని మిమ్మల్ని ఏడ్పిస్తున్న దుష్ట శక్తులన్నీ యేసు నామములో ఆయన రాకడ ద్వారా బంధింపబడును గాక. ఇంటింటికి దేవుని యొక్క రక్షణ వచ్చును గాక, శుభవార్త వచ్చును గాక. ఆయన రాకడ ఉద్దేశం అదే. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెషయా 9:6 వచనాన్ని కొంతసేపు మనం ధ్యానించి ముగిస్తాం. యెషయా 9:6 వచనం ఆయనకి గురించి ప్రభు వాక్యం ఇలా సెలవిస్తుంది. మనకొక్క శిశువు జన్మించెను, మనము ఒక కుమారుని బడసిత్తిమి, అతడు రాజభారము వహించును. ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బాలాయుడైన తండ్రి, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు ఆయనకి పేరెడుదురు. ఈ వాక్యాన్ని కొంతసేపు ధ్యానిస్తాం. దానిలో గొప్ప శక్తి మీ మీదకి రాబోతుంది. 1, ఆశ్చర్యకరుడు అంటే అర్థం ఏమిటి? అసలు మీరు ఊహించని కార్యములను దేవుడు మీ ఇంటిలో చేయబోతున్నాడు. ఆశ్చర్యకరుడు, ఇది జరుగునా, ఇది ఎట్లా జరిగింది అని మీరు ఆశ్చర్యపడే ఆ కార్యమును చేయటానికే ఆశ్చర్యకరుడుగా యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చాడు. ఒక్క మాటతో కుష్ఠరోగమంతా తొలగించే ఆశ్చర్యకరమైన కార్యములు దేవుడు చేస్తాడు. ద్రాక్షారసమును మామూలు నీటి నుండి దానిని మార్చి ద్రాక్షారసముగా మహిమను చేకూర్చే ఆ మహిమ మీ ఇంటికి రాబోతుంది. ఆశ్చర్యకరుడు, అసలు ఇది ఎట్లా జరిగింది, నా కొడుకు ఇట్లా చదువుతాడా, నా ఇల్లు పరిస్థితి ఇలా మారిపోయిందా, మా అప్పు సమస్యలు తొలగిపోయి మాకని ఇల్లు కట్టుకున్నామా? దేవుడు ఆశ్చర్యకరమైన కార్యములను మన జీవితంలో దేవుడు చేస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక 2వ విషయం సలహాదారుడు. మీకు ఏదైనా సలహా కావాలా, అటు ఇటు ఫోన్ చేసి వాళ్ళు వీళ్ళకి చెప్పి మాట్లాడే రోజులు చాలు. ఇప్పటి నుండి దేవా నీవే నాకు సలహానివ్వాలి, నీవు ఇచ్చే వరకు నీ పాదాలు వదిలిపెట్టనయ్యా, నీ పాదాలే నాకు శరణమని కోరుకోండి. సలహాలిచ్చి మిమ్మల్ని నడిపిస్తాడు. ఇక బలాఢ్యుడైన దేవుడు అంటే బలమునొసగి నడిపించే దేవుడు. మీలో ఎవరికైనా నీరసపడిపోయే స్థితి ఉన్నా, బలహీనతలు ఉన్నా మిమ్మల్ని బలపరచి ఆత్మతో నింపి పిరికి వాళ్ళగా మనలను బలపరచి ఆనాడు పేతురు యోహాను వాడుకున్నట్టు వాడుకునే దేవుడు మన ప్రభు. శాశ్వతుడైన జనకుడు అనగా ఆయన ప్రేమకు అంతమే లేదు. శాశ్వతమైన ప్రేమతో మనల్ని దీవిస్తాడు. ఇక శాంతికరుడైన రాజు, ఆ శాంతి, సమాధానము, ఆనందము మీ ఇంటిలో ఎల్లప్పుడూ ఉండాలని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ఇంతసేపు విన్న వాక్యం మాలో ఫలించును గాక, స్వస్థతలు కలుగును గాక, విడుదల కలుగును గాక, శాంతి కలుగును గాక, గొప్ప వెలుగు వచ్చును గాక. పరలోకంలో దేవునికి మహిమ, భూలోకంలో మంచి మనసు కలిగిన మాకు శాంతి కలుగును గాక. మీ అందరికీ ప్రత్యేకంగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలను తెలియచేస్తూ ప్రభు మిమ్మల్ని దీవించాలని ఆశతో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్, ఆమెన్. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్.